వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. జీవము కలిగిన దేవుడు, జీవప్రదాత, జీవాధారమైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యమునందు వేరుపారిన వారై దేవుని వాక్యమును గైకొని వాక్య ప్రకారం జీవిస్తున్న దేవుని ప్రేమలో ఎదుగుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ధూమ స్తంభము వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారులారా, నిన్నటి దినమున ధూమ స్తంభము, అరణ్యములో వచ్చుచున్న ఇది ఏమి అనే విషయం గురించి ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ధూమ స్తంభము, మేఘ స్తంభము, ఈ రెండు సత్యమునకు స్తంభమైన సంగమునకు సాదృశ్యమని దేవుడు మనతో మాట్లాడారు. ఈ దినమున గోపరసము, సాంబ్రాణి, పరిమళ వాసన ఇది ఏమి అన్న మాట గురించి ధ్యానించడానికి దేవుడు కృప దయచేయునుగాక. ఒకప్పుడు మనం పరిమళ వాసన లేని దుర్వాసనతో నిండి ఉన్న మనలను దేవుడు వెదకి రక్షించి ఆయన సహవాసంలో ఆయన కలిగి ఉన్న ఆ సువాసనను మనకు ఆపాదించారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెనను మాట అది నమ్మదగినదని, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారని మనం లేఖనాల్లో చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఆయన పరిమళ వాసనగా మనం ఉండుటకై దేవుని ఎదుట తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకొని ప్రాణత్యాగం చేసి ఆయన రక్తము ద్వారా మనలను శుద్ధీకరించి దేవుడు మనకు తన సువాసన, పరిమళ వాసన అనుగ్రహించారు. ఒకప్పుడు దుర్వాసనతో ఉన్న మనం యేసు రక్తము చేత కడుగబడిన వారమై ఆయన పరిమళ వాసనను సంపాదించుకున్న దేవుని సంఘంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వివిధ రకముల చూర్ణములతో పరిమళంతో వచ్చుచున్న ఇది ఏమి అని అంటే అది నువ్వు నేనే, మనందరము కలిసిన సంఘమే. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 16వ వచనం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఈ సువాసనకు కారణం సత్ప్రవర్తన అనే లేఖనాధారాన్ని మనం చూడగలుగుతాం. ఎంతమంది అయితే యేసు రక్తం చేత కడుగబడి ఈ దుర్వాసన, ఈ పాపపు జీవితం, ఈ మురికి జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చారో వారు ఆ సువాసన నిత్యము కలిగి ఉండడానికి గాను సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని లేఖనం తెలియచేస్తుంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొనే సంఘం పరిమళ వాసన కలిగిన సంఘంగా, సత్ప్రవర్తన కలిగిన సంఘంగా, చెడును విడిచిన సంఘంగా, సత్యమునకు స్తంభంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవుని వాక్యముందు వేరుపారిన వారిగా, దేవుని ప్రార్థనలో ఎదిగిన వారిగా, ఆయనను మహిమపరుస్తూ, ఆయన పరిచర్యను కొనసాగిస్తూ, ఆయన సేవలో మంచి కార్యములు చేయుచున్న మనందరం ఆయనకు సువాసనగా, ఇంపైన సువాసనగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. అదేవిధంగా నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చూస్తే అక్కడ బలిపీఠము మీద పెట్టవలసిన ఆ సుగంధ పరిమళములు జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి, ఉప్పు ఇవన్నీ సమపాళ్లలో కలిపి దేవునికి ఇంపైన సువాసనగా వెదచల్లాలని పాత నిబంధన గ్రంథంలో తెలియచేస్తుంది. అదే క్రొత్త నిబంధనలోనికి వస్తే పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు,
కృతజ్ఞతాస్థుతులు, ఈ సత్యమనే ఉప్పు కలిపిన వారమై మనము దేవునికి సమర్పించవలసిన వారిగా మనం ఉన్నాం. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఈ పరిమళ ద్రవ్యములే సంఘము నుండి వచ్చే సువాసన. సంఘమును సత్యమును ప్రకటిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును మన జీవితముల ద్వారా ఇతరులకు చూపిస్తున్నప్పుడు, అన్యజనుల ఎదుట ఈ పరిమళ వాసన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఆ మహిమ ఒక దినాన నిన్ను దేవుని చెంతకు చేరుస్తుంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సువాసన కదా. నీకున్న దుర్వాసన, నీకున్న పాపపు వాసన తీసివేసి ఆయన సువాసన నీకు ఆపాదించారు గనుక, ఆ యేసు రక్తము చేత కడుగబడిన వారమై మనం ఆ యేసు చెంతకు చేరిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ రాకడ సమయం సమీపిస్తున్న ఈ దినములలో మనందరం యేసుక్రీస్తు ప్రభువునందు యేసు ప్రభువును కలిగి సువాసనగా, సత్య ప్రవర్తన కలిగి దేవునికి ఇంపైన సువాసనగా అనేకుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుణ్ణి కలిగిన వారమై సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే సువాసన కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి ఒక మాట ఆలోచిద్దాం. మనం ఏ సువాసన కలిగి ఉన్నాం? యేసు ప్రభువుని నమ్ముకున్నామని కూడా ఇంకా నీ దగ్గర నుంచి వస్తున్న సువాసన ఏమనుందా? వాక్యమందు, ప్రార్థన యందు, దేవుని పరిచర్య యందు ఏమైనా ఎడతెగక ఉండగలుగుతున్నావా? లేకపోతే క్రైస్తవ్యము నిన్ను ఆవరించక ముందున్న పాపపు జీవితమే ఇప్పుడు కూడా కొనసాగిస్తుందా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఇది మంచి రోజు. దేవునికి నువ్వు ఇంపైన సువాసనగా ఉండాలి, ఒక పరిమళ వాసనగా ఉండాలి. ఆ పరిమళ వాసనకు సంబంధించిన సంఘంలో, ఎత్తబడే సంఘంలో సభ్యుడిగా, సభ్యురాలిగా ఉండాలని దేవుని కోరిక. ఆ దేవుని కోరిక తీరుద్దాం. దేవుని ఆకాంక్షను మనం సఫలీకృతం చేసిన వారమై ఆ ఎత్తబడే సంఘంలో సభ్యులుగా ఉండుటకు దేవుని తన ఉన్నతమైన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రం. ధూమస్తంభము వలె అరణ్యములో వచ్చుచున్న ఇది ఏమి? గోపరసము, సాంబ్రాణి, వర్తకులమ్మే చూర్ణము కలిగిన పరిమళ వాసన కలిగిన ఇది ఏమి అన్న నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. క్రీస్తు యేసు ద్వారా మేము సువాసన సంపాదించుకునే వారమై, సత్ప్రవర్తన వలన పరిమళ వాసన కలిగిన వారమై, వాక్యమందు, ప్రార్థన యందు, పరిచర్య యందు, మంచి కార్యముల యందు ఎదుగుతూ నిన్ను మహిమపరుచు వారమై, అనేకుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్థుతులు చెల్లించు వారిగా, నీకు మహిమ తెచ్చు ప్రభువా ఎత్తబడే సంఘంగా మేముండుటకు మీరు సహాయం చేయమని, మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.